మార్చ్ 5, 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాం. 2024-25 సందర్శకుల సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. భారతదేశ భవిష్యత్తులో ఉన్నత విద్య పాత్రను హైలైట్ చేస్తూ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2024-25 సందర్శకుల సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. మొట్టమొదటి సందర్శకుల సదస్సును నవంబర్ 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. క్వాంటమ్ టెక్, ఫార్మాస్యూటికల్స్, ఆక్వాకల్చర్, క్యాన్సర్ పరిశోధన మరియు ప్లాస్టిక్ టు ఇంధన మార్పిడిలో అగ్రశ్రేణి పరిశోధకులకు ఆమె 8వ సందర్శకుల అవార్డులను ప్రదానం చేశారు. సిటీస్ కోయలిషన్ ఫర్ సర్క్యులారిటీ C3 చొరవను ప్రకటించిన మంత్రిత్వ శాఖ ఏది? సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ డి, గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి సర్క్యులారిటీ కోసం నగరాల కూటమి C3ని ప్రకటించారు. ఇది నగరం నుండి నగరం వరకు సహకారం, జ్ఞాన భాగస్వామ్యం మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యాలను ప్రోత్సహించే ప్రపంచ కూటమి. జైపూర్లో జరిగిన 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరంలో ఈ ప్రకటన చేశారు. C3 వనరుల సామర్థ్యాన్ని పెంచడం మరియు తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు మరియు పరిశోధకుల మధ్య సహకారాన్ని పెంచుతుంది. ఈ చొరవ వృత్తాకార ఆర్థిక సూత్రాల ద్వారా స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంపై దృష్టి పెడుతుంది. ఇటీవల అంగారక గ్రహం యొక్క ఎరుపు రంగుతో ముడిపడి ఉన్న ఇనుము కలిగిన ఖనిజం పేరేమిటి? హెమటైట్, గోథైట్, ఫెర్రిహైడ్రేట్, మాగ్నెటైట్. ఆన్సర్ ఆప్షన్ సి, ఫెర్రిహైడ్రేట్. ఒక అధ్యయనం ప్రకారం అంగారక గ్రహం యొక్క ఎరుపు రంగు ఇనుము కలిగిన ఖనిజ ఫెర్రిహైడ్రేట్ వల్ల కావచ్చు. ఫెర్రిహైడ్రేట్ అనేది 20% FeO4 మరియు 80% FeO6 పాలిహెడ్రాతో తయారు చేయబడిన పేలవమైన స్ఫటికాకార నానో మినరల్. ఇది వేగవంతమైన ఆక్సీకరణ మరియు జల విశ్లేషణ ద్వారా ఏర్పడుతుంది మరియు క్రమరహిత నిర్మాణంలో ఉంటుంది. ఇది ఇనుము యొక్క ప్రారంభ తుప్పు ఉత్పత్తి. ఇది గోథైట్ మరియు హెమటైట్ ఏర్పడడానికి దారితీస్తుంది. నేలల్లో, వాతావరణ శిలల్లో మరియు ఇనుము అధికంగా ఉండే స్ప్రింగ్ల చుట్టూ, ముఖ్యంగా ఇనుము జీవక్రియ బ్యాక్టీరియాతో కనుగొనబడుతుంది. ఇది నీటిని బంధిస్తుంది, సేంద్రియ అణువులను రక్షిస్తుంది మరియు చల్లని నీటిలో వేగంగా ఏర్పడుతుంది. ఉల్కలలో ప్రీ టెరెస్ట్రియల్ వెదర్ ఉత్పత్తిగా ఉంటుంది. 2025 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో డబుల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? యుకీ భాంబ్రీ మరియు అలెక్సీ పాపిరిన్, హారే హెలియోవారా మరియు హెన్రీ పాటన్, మాథ్యూ ఎబ్డెన్ మరియు జామీ ముర్రే, జాన్ పీర్స్ మరియు హెన్రీ పాటన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, యుకీ భాంబ్రీ మరియు అలెక్సీ పాపిరిన్. యుకీ భాంబ్రీ భారతదేశం మరియు అలెక్సీ పాపిరిన్ ఆస్ట్రేలియా. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ 2025లో డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ఇది వారి మొదటి ATP 500 డబుల్స్ టైటిల్. స్టెఫానోస్ సిట్సిపాస్ గ్రీస్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ATP 500 ఈవెంట్ అయిన దుబాయ్ ఓపెన్ $32,37,670 ప్రైజ్ పూల్ను కలిగి ఉంది. ఇది ఫిబ్రవరి 24 నుండి మార్చి 1, 2025 వరకు UAEలోని దుబాయ్లో జరిగింది. వార్తల్లో కనిపించే టాంగన్యికా సరస్సు ఏ ఖండంలో ఉంది? ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్, దక్షిణ అమెరికా. ఆన్సర్ ఆప్షన్ బి, ఆఫ్రికా. టాంగన్యికా సరస్సు చుట్టుపక్కల దేశాలు జీవ వైవిధ్య ముప్పులను పరిష్కరించడానికి 5 సంవత్సరాల ప్రాజెక్టును ప్రారంభించాయి. టాంగన్యికా సరస్సు తూర్పు ఆఫ్రికాలోని ఒక పురాతన సరస్సు.
ఇది బురుండి, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా మరియు జాంబియా సరిహద్దులుగా ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన మరియు లోతైన సరస్సుల్లో ఒకటి. ఇది 400 మైళ్ళకు పైగా విస్తరించి ఉంది. ఇది వెస్ట్రన్ రిఫ్ట్ వ్యాలీలో ఉంది. దాని తీరాల వెంబడి నిటారుగా ఉన్న భూమి పెరుగుతుంది. ఇది తూర్పు మరియు పశ్చిమ ఆఫ్రికా పూల ప్రాంతాల మధ్య విభజనను సూచిస్తుంది. దాని తీరాలలో ఆయిల్ పామ్ చెట్లు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని జామ్నగర్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రాణి రక్షణ, సంరక్షణ, పునరావాస కేంద్రమైన వంతారాను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ హాజరయ్యారు. తన సందర్శనలో భాగంగా మోదీ అక్కడ అడ్వాన్స్డ్ వైల్డ్ లైఫ్ హాస్పిటల్ను పరిశీలించారు. ఇక్కడ ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూలు వంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయి. ఈయన ఆసియాటిక్ సింహంపై జరుగుతున్న ఎంఆర్ఐ స్కానింగ్ను కూడా పరిశీలించారు. ఈ సందర్శన ద్వారా భారతదేశం వన్యప్రాణుల సంరక్షణ, సంక్షిప్త జాతుల రక్షణపై తన కట్టుబాటును పునరుద్ఘాటించింది. సుస్థిర అభివృద్ధికి భారత్ నూతన ప్రపంచ కూటమిని ప్రారంభించింది. భారతదేశం సిటీస్ కోలిషన్ ఫర్ సెక్యులారిటీ C3 అనే కొత్త ప్రయత్నాన్ని మార్చి 3, 2025న ప్రారంభించింది. ఇది నగరాల మధ్య సహకారం, జ్ఞానాన్ని పంచుకోవడం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా సుస్థిర పట్టణ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం భారత్ ప్రోత్సహిస్తున్న ప్రో ప్లానెట్ పీపుల్ విధానానికి అనుగుణంగా ఉంది. ఇది తగ్గించు, మళ్ళీ వాడుకో, రీసైకిల్ చేయు అనే సర్క్యులర్ ఎకానమీ సూత్రాలను ప్రోత్సహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల భాగస్వామ్యంతో ఈ కూటమి వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, వనరుల వినియోగ సమర్థతను పెంపొందించడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. భారతదేశపు మొట్టమొదటి నదీ డాల్ఫిన్ జనాభా సర్వే. భారతదేశంలో 2021-2023 మధ్య నిర్వహించిన తొలి సమగ్ర నదీ డాల్ఫిన్ సర్వేలో 6,327 నదీ డాల్ఫిన్లను గుర్తించబడ్డాయి. ఇందులో 6,324 గంగా డాల్ఫిన్లు మరియు 3 సింధు నదీ డాల్ఫిన్లు ఉన్నాయి. వన్యప్రాణుల సంస్థ, రాష్ట్ర అటవీ శాఖలు మరియు పర్యావరణ సంస్థల ఆధ్వర్యంలో 8,406 కిలోమీటర్ల గంగా బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతం మరియు 101 కిలోమీటర్ల బియాస్ నదీ పరిధిలో ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రధాని మోదీ గిర్ నేషనల్ పార్క్లో జరిగిన 7వ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశంలో ఈ నివేదికను ప్రకటించారు. 2020లో ప్రారంభమైన ప్రాజెక్ట్ డాల్ఫిన్ కార్యక్రమాన్ని బలోపేతం చేయడంలో ఈ అధ్యయనం కీలకమైన అడుగుగా భావించబడుతోంది. 2025 మార్చి 4న సుప్రీంకోర్టు దివ్యాంగులపై వివక్ష చేయకూడదనే హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. ఇది 2016 నాటి రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ RPWD చట్టానికి అనుగుణంగా ఉంది. ఈ తీర్పు దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు న్యాయ సేవా నియామకాల్లో పాల్గొనడానికి అనుమతిస్తుంది. న్యాయమూర్తులు JB పర్దివాలా, R మహదేవన్ ఈ తీర్పును వెలువరించారు. 3 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు దివ్యాంగుల హక్కులు, సమాన అవకాశాల పరిరక్షణలో ఒక కీలక మైలురాయిగా భావించబడుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2000 నోట్ల మార్పిడి మరియు డిపాజిట్ కోసం ఇప్పటికీ అవకాశం అందుబాటులో ఉంచింది. అయితే ఇప్పటికే 98.18% నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. 2023 మే 19న ఉపసంహరణ ప్రకటన తర్వాత ఇప్పటికీ 6,471 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రచారంలో ఉన్నాయి. ఆరంభంలో RBI మార్పిడి మరియు డిపాజిట్కు 2023 అక్టోబర్ 7 వరకు గడువు నిర్ణయించగా, ఈ పొడిగింపు ద్వారా ఈ నోట్లను ఇంకా కలిగి ఉన్న వారికి అవకాశాన్ని అందుబాటులో ఉంచింది. భారతీయ సర్క్యులర్ ఎకానమీ 2050 నాటికి 2 ట్రిలియన్ మార్కెట్ మరియు 1 కోటి ఉద్యోగాలు. భారతదేశ సర్క్యులర్ ఎకానమీ 2050 నాటికి 2 ట్రిలియన్ మార్కెట్ విలువను సృష్టించడంతో పాటు 1 కోటి ఉద్యోగాలను కల్పించనున్నట్లు అంచనా. తీసుకోవడం, తయారు చేయడం, వృధా చేయడం అనే పాత విధానాన్ని విడనాడి
పునర్వినియోగం మరియు రీసైక్లింగ్ ఆధారిత స్థిరమైన వ్యవస్థ వైపు మార్పు జరుగుతోంది. 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ విషయాన్ని తెలియజేశారు. అంతేకాక 2025లో బ్రెజిల్లోని సావోపాలో జరగనున్న వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం WCEF 2026కు భారత్ ఆతిథ్యం ఇచ్చేందుకు దరఖాస్తు చేసింది. మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ మరియు పట్టణ సర్క్యులర్ ఎకానమీ ఆచరణను ప్రోత్సహించేందుకు పలు కీలక కార్యక్రమాలు, ఒప్పందాలు, MOUs, నివేదికలు విడుదలయ్యాయి. అంతర్జాతీయ నిరాయుధీకరణ మరియు అసమృద్ధి అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 5న నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవాన్ని 2022లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా యువతలో నిరాయుధీకరణ మరియు అసమృద్ధి పట్ల అవగాహన పెంచే లక్ష్యంతో ప్రారంభించింది. ఈరోజు పరమాణు, రసాయనిక మరియు జీవాయుధాల సహా భారీ విధ్వంస ఆయుధాలు కలిగించే ముప్పును గుర్తు చేస్తూ ప్రపంచ శాంతి మరియు భద్రత అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈ కార్యక్రమానికి 2021లో ఓ తీర్మానం ప్రతిపాదనగా ప్రారంభమై 2022 డిసెంబర్ 7న అధికారిక గుర్తింపు పొందింది. దీని మొదటి అధికారిక ఆచరణ 2023 మార్చి 5న జరిగింది. Follow for more videos.